5784 నుంచి 5785కి వెళ్తాం. ఓకే, సో కొత్త సంవత్సరంలోకి వెళ్తామంటే డిసెంబర్ నుంచి జనవరిలోకి వెళ్ళడమేనా, ఇంకేమైనా స్పెషల్ ఉందా? డిసెంబర్ టు జనవరికి వెళ్ళినట్టుగా కొత్త సంవత్సరంలోకి వెళ్ళిపోవడమేనా? దేవుని న్యాయ విధుల్లో ఏమైనా స్పెషాలిటీ ఉందా? మీకు తెలిసింది చెప్పండి. వాట్ ఈస్ ద స్పెషల్ ఆఫ్ ద డే? ఆ రోజు యొక్క స్పెషాలిటీ ఏంటి? అక్టోబర్ నెల 3వ తారీఖు ఏదైతుందో, అనగా తీశ్రయ మాసం 1వ తారీఖు, అది 5785 యొక్క మొదటి రోజు. ఆ రోజు స్పెషల్ ఏంటి? ఆ రోజు స్పెషల్ ఏంటి మీకు తెలిసింది చెప్పండి, మాట్లాడుకుందాం. రోష్ హషానా అనగా న్యూ ఇయర్ డే. ఇంకేమైనా పేర్లు ఉన్నాయి దానికి? ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్, శృంగధ్వనుల పండుగ అనండి ఒకసారి. దాన్నే రోష్ హషానా అంటాం. రోష్ హషానా అంటే షానా అంటే ఇయర్, హషానా అంటే ద ఇయర్, రోష్ అంటే హెడ్, హెడ్ ఆఫ్ ద ఇయర్ అనండి ఒకసారి. కొంచెం గట్టిగా మాట్లాడాలి. ఓకే, ఆ రోజున ఏమని పిలుస్తాం? రోష్ హషేమ్, రోష్ హషానా అనండి ఒకసారి. రోష్ హషానా అంటే, హషానా అంటేనేమో ఇయర్, హషానా అంటే ద ఇయర్, రోష్ హషానా అంటే ద హెడ్ ఆఫ్ ద ఇయర్. అంటే సంవత్సరం అంతటికి అది తల అన్నమాట. సంవత్సరం అంతటికి తల, హెడ్ అన్నమాట. సో హెడ్ ఆఫ్ ద ఇయర్. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఇది ఒక పేరు. ఇంకొక పేరు ఏంటి అదే రోజుకున్న ఇంకో పేరు? ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ అనండి ఒకసారి. ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్. యూనో, దేవుడు సృష్టిని తయారు చేసినప్పుడు యూనో మనము ఆత్మఫలం ఏమనగా మంచితనం గురించి మాట్లాడుకుంటున్నాం. 136 కీర్తన ఏమని స్టార్ట్ అవుద్ది? యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముడును. ఇంగ్లీష్లో ఏమనుంటుంది? ఇంగ్లీష్లో ఏమనుంటుంది? 136 చదవండి, చూసి చదవండి. హీ ఈజ్ గుడ్. మంచితనము అనే దానికి డెఫినేషన్ దేవుడే, ఇంకా వేరే ఏ డెఫినేషన్ అక్కర్లేదు. గాడ్ ఈజ్ గుడ్ అనండి ఒకసారి. దేవుడు మంచివాడు. తెలుగులో మనకి దయాళుడు అని ఉంది, దయాళుడు అని కాదు కానీ గాడ్ ఈజ్ గుడ్. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన మంచివాడు అనండి ఒకసారి. గట్టిగా చెప్పాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన మంచివాడు. సో ఆ మంచితనం ఏంటి అంటే వరుసగా లిస్ట్ రాసి ఉంటుంది. 136 కీర్తనలో దేవుడు ఎంత మంచోడో, ఎందుకు మంచోడో మీకు 136 కీర్తన అంతా రాస్తుంది. అందులో ప్రాముఖ్యంగా సృష్టి చేయడంలో దేవుడు కృపగలవాడు, ఆయన మంచోడు అనండి ఒకసారి. దేవుని మంచితనం లిస్టులో అందులో ఆకాశము నేలుటకు అనగా రాత్రి నేలుటకు ఆయన చంద్ర నక్షత్రములను, పగటి నేలుటకు సూర్యుని నియమించను, ఆయన కృప. అందులో ఏముందట? దేవుని మంచితనం ఉంది. ఓకే, దేవుడు మంచోడు అని చెప్పడానికి అనేక కారణాల్లో ఒకటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. అంటే ఏంటి అంటే సూర్యచంద్ర నక్షత్రాల గురించి చెప్పేటప్పుడు దేని గురించి రాస్తుంటుంది? అది అనగా సూర్యచంద్ర నక్షత్రాల గురించి రాసున్న రోజున, అనగా వాటిని సృష్టించిన రోజున అవి ఏం చేస్తాయని చెప్పబడింది? కాలములు, సూచనలు తెలియజేయడానికి. అంటే మనము కాలము లేని వారము, సూచనలు లేని వారం కాదు. సో విషయం ఏంటంటే దేవుడు ఇశ్రాయేలుకి తన న్యాయ విధులు బోధించాడట, అవి వారికి మాత్రమే తెలుసట. ఆ న్యాయ విధుల్లో ఒకటి ఈ డేట్స్ అండ్ టైమ్స్, సీజన్స్ అన్నమాట. క్యాలెండర్. ఏ క్యాలెండర్? మనిషి తనకున్నటువంటి ఉన్నతమైనటువంటి జ్ఞానంతో, వివేచనతో, ఆ యొక్క జియోగ్రాఫికల్, హిస్టారికల్ లేకపోతే ఇన్ఫర్మేషన్ని బట్టి తను తయారు చేసుకునే క్యాలెండర్ కాదు. కానీ సృష్టించిన సృష్టికర్త తనే ఒక క్యాలెండర్ ఇచ్చాడు మనకి. ఆ క్యాలెండర్ని తెలియజేయడానికి సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలు పెట్టబడ్డాయి. అయితే విషయం ఏంటంటే సూర్య, చంద్ర, నక్షత్రాలు ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయి? కాలములను, సమయములను, సూచనలు తెలియజేస్తున్నాయి. అనగా సైన్స్ అండ్ నీకు ఎప్పుడు ఏం చేయాలో, ఎలా ఉండాలో, ఏ రోజు ఏంటో నీకు తెలియజేస్తున్నాయి. ఇప్పుడు తెల్లవారింది, ఇప్పుడు రాత్రి అయింది, ఒక దినం అయిపోయింది, మళ్ళీ రాత్రి అయినప్పుడు మనం ఏం చేయాలి, పగలు ఏం చేయాలి, ఏ రోజు ఏం చేయాలి, మనం అన్నీ కూడా ఒక క్యాలెండర్ని ఫాలో అవుతాం కదా. అలాగే దేవుడు కూడా ఒక క్యాలెండర్ని సిద్ధపరిచాడు. అందులో దేవుని న్యాయ విధులు ఉన్నాయి. అందులో దేవుడు మంచివాడు.
ఆ క్యాలెండర్ ఇశ్రాయేలుకు తెలియజేసినందుకు దేవుడు మంచివాడు. దేవునికి స్తోత్రం. ఆ ఇశ్రాయేలుకు తెలియజేయబడిన క్యాలెండర్ ఏదైతే ఉందో ఆయన ఇశ్రాయేలుతో ఏకీభించిన మనకు కూడా అది తెలియబడినందుకు ఏం చేస్తున్నాం మనం? దేవుని మంచితనాన్ని, దేవుడు మంచివాడు. ఏ విషయంలో మంచివాడు? సూర్య చంద్ర నక్షత్రాలను సృష్టించినందుకు ఆయన మంచివాడు. దానిని, ఆ వాక్యాన్ని 147 కీర్తనలో ఇశ్రాయేలుకు తెలియజేయడంలో ఆయన మంచివాడు. ఈ సకల జనులు వాటిని ఎరుగకే ఉన్నారు. అయితే ఆ మంచితనం నువ్వు నేను అనుభవించే ఏరియా ఎక్కడంటే ఇశ్రాయేలుతో ఏకీభించడం ద్వారా. ఆమేన్. అర్థమవుతుందని మాట్లాడేది. సరే, గమనించండి ఒకసారి. ఆ రోజుకున్న స్పెషాలిటీ ఏంటి? రోష్ హషానా 1, యోమ్ తెరువా. యోమ్ తెరువా అంటే డే ఆఫ్ ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్, ఇక ట్రంపెట్స్. తర్వాత ఇంకోటి ఏం చెప్పాను? 3వ పేరు ఉంటుందిగా. ఆ రోజున ఏమంటాం? దేవుని జడ్జిమెంట్ డే. ఓకే, ఏమేమి ఉంటాయి 3 ఆ రోజు? రోష్ హషానా హెడ్ ఆఫ్ ద డే రోజున, హెడ్ ఆఫ్ ద ఇయర్ రోజున ఉండే 3 విషయాలు. అది హెడ్ ఆఫ్ ద ఇయర్ 1, రెండోది ఆ రోజున శృంగధ్వనుల పండుగ, మూడోది జడ్జిమెంట్ డే. అనండి ఒకసారి, కొంచెం గట్టిగా మాట్లాడండి. జడ్జిమెంట్ డే. దేవుని న్యాయ విధులు ఈ ప్రపంచం అంతా తెలియకున్నాయట. ఇశ్రాయేలుకు దేవుడు తెలియజేశాడట. అందులో దేవుని మంచితనం ఉందట. ఆ మంచితనాన్ని ఈరోజు మనం తెలుసుకొని ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరికి తెలియని సంగతులు నీకు నాకు తెలుస్తున్నాయి. ఈ తరంలో ఎవరికి తెలియని సంగతులు నీకు నాకు తెలిసినందుకు మనము దేవుని మంచితనాన్ని అనుభవిస్తున్నాం. గమనించండి ఒకసారి. ఎంతమంది దేవుని నమ్ముతారు ఇక్కడ? దేవుని నమ్ముతారు. డూ యూ బిలీవ్ గాడ్? దేవుని నమ్ముతున్నావా? ఎస్. ప్రార్థన చేస్తామా? దేవునికి ప్రార్థన చేస్తామా? యెహోవా ప్రభువు పేరిట ప్రార్థన చేయువాడు రక్షింపబడును. అనండి ఒకసారి, కొంచెం గట్టిగానండి. ప్రభు పేరిట ప్రార్థన చేయువాడు రక్షింపబడును. ప్రభు పేరిట ప్రార్థన చేయాలంటే ఆయన ధర్మశాస్త్రం వినపడకుండా చెవి తొలగించుకును అని ప్రార్థన హేయము. దేవుని ధర్మశాస్త్రం ఏంటో, దేవుని న్యాయ విధులేంటో అవి తెలియకుండా హౌ కెన్ ఐ ప్రే? దేవునికి ఇష్టమైన ప్రార్థన మనం ఎలాగా చేయగలం? మాట్లాడితే అర్థమవుతుంది కదా. దేవుని ప్రార్థించేటప్పుడు ప్రభువు పేరిట ప్రార్థన చేసేవాడు రక్షింపబడును. చాలా సింపుల్గా ఉందా మాట, చాలా ఈజీగా అనిపిస్తుంది. ప్రభు పేరిట ప్రార్థన చేసేటప్పుడు ఆ కింద రాసి ఉంటుంది. ఆ ప్రార్థన చేయడానికి ధర్మం తెలిసి ఉండాలి కదా. ఆ ధర్మాన్ని ఎక్కడి నుంచి తెచ్చుకుందాం అంటాడు. చదవండి ఒకసారి రోమపత్రిక 10వ అధ్యాయం. దేవుని మంచితనాన్ని అర్థం చేసుకోగలిగితే, దేవుని మంచితనాన్ని గుర్తించగలిగితే, మనము ముందు ఆయన మంచితనాన్ని గుర్తించగలిగితే మనము ఆ మంచితనం అనే ఫలం ఫలించగలం. ఒకసారి రోమపత్రిక 10వ అధ్యాయం చదవండి ఒకసారి 4వ వచనం నుండి. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్ర మూలమగు నీతిని యాక్చువల్గా తెలుగులో మనకి సమాప్తి అయి ఉన్నాడు అని ఉంది. బట్ యాక్చువల్లీ ద గోల్ ఆఫ్ ద తోరా ఈజ్ క్రైస్ట్ అని అర్థం. ద గోల్ అండ్ ద ఎయిమ్ ఆఫ్ ద తోరా ఈజ్ క్రైస్ట్ అనండి ఒకసారి. అంటే దేవుని ధర్మశాస్త్రంలో దేన్ని వెతకాలి అంటే క్రీస్తుని వెతకమని అర్థం. క్రీస్తు నియమాన్ని వెతకమని అర్థం. క్రీస్తు ధర్మశాస్త్రము అండ్ ధర్మశాస్త్రం, క్రీస్తు ధర్మశాస్త్రము అంటే దాని అర్థం ఏంటంటే క్రీస్తు నియమము లేదా క్రీస్తు ధర్మశాస్త్రం అంటాం. ఒకని భారం ఒకడు భరించుకున్నట వలన ఈ ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నా. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించడం ద్వారా, అంటే ద స్పిరిట్ ఆఫ్ ద లా అని అర్థం. దేవుని యొక్క ధర్మశాస్త్రంలో లెటర్ని ఉన్నట్టు చూడడం కాదు, కానీ దాంట్లో ఉన్న స్పిరిట్ని వెతుక్కోవడం ఏదైతుందో దాన్నే క్రైస్ట్ అంటాం, క్రీస్తు ధర్మశాస్త్రం అంటాం. ఉన్నట్టు ఒక లెటర్ చేయాలా వద్దా, చేసామా లేదా అనిపించడం కాదు, కానీ దాని ప్రకారం జీవించడం ఏదైతుందో, దాని ఆత్మని గ్రహించడం ఏదైతుందో దాన్ని తోరా ఆఫ్ క్రైస్ట్ అంటాం, క్రీస్తు నియమం అంటాం. అయితే విషయం ఏంటంటే ద ఎయిమ్ ఆఫ్ ద గోల్ ఆఫ్ ద తోరా ఈజ్ క్రైస్ట్. సో దేవుని యొక్క వాక్యంలో
ఆ అక్షరాల్లో ఆత్మని వెతకమని అర్థం. దాని అర్థం చదవండి ఒకసారి 4వ వచనం. క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అని తెలుగులో ఉంది, బట్ దట్స్ నాట్ ద ఎండ్ కాదు, కానీ గోల్ అని అర్థం, ఎయిమ్ అని అర్థం. తర్వాత చదువుతుంది, కంటిన్యూ. ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోషే వ్రాయుచున్నాడు. తర్వాత విశ్వాస మూలమగు నీతి ఇలాగు చెప్పుచున్నది, ఎవడు పరలోకమునకి ఎక్కిపోవును. ఆ ధర్మశాస్త్రము అనే చోట, ధర్మము అనే చోట ద్వితీయోపదేశకాండం 30 అధ్యాయంలో ఈ వచనాలు చూస్తాం. ఆ వచనాన్ని ఇక్కడ పౌలు మనకి రాస్తున్న భాష ఇది. చదవండి ఒకసారి. విశ్వాస మూలమగు నీతి ఇలాగూ చెప్పుచున్నది, ఎవడు పరలోకమునకు ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు. ఒకసారి ఈ వచనాన్ని పట్టుకొని ద్వితీయోపదేశకాండంకి వెళ్ళండి ఒకసారి. రెండింటిని పక్కన పెట్టి చూడండి ఒకసారి. డ్యూట్రానమీ 30వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం చూడండి ఒకసారి. చదవండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మము అనుందా, క్రీస్తు అనుందా? అక్కడ ధర్మము అనుందా, క్రీస్తు అనుందా? ధర్మము. చదవండి ఒకసారి, కంటిన్యూ. గ్రహించుట నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. మనము దాన్ని విని గైకొన్నట్లు ఎవడు ఆకాశమునకు ఆ ధర్మమును విని గైకొన్నట్లు ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మన వద్దకు దాన్ని తెచ్చును, దానిని లేకపోతే ఆ ధర్మమును తెచ్చును అని రాస్తుంది. తర్వాత ఈ వచనాన్ని కొత్త నిబంధనలో రోమపత్రికలో 10వ అధ్యాయంలో చూస్తే ధర్మశాస్త్రమును అన్న ప్లేస్లో క్రీస్తు అని రీప్లేస్ చేస్తున్నాడు. క్రీస్తు అనగా ద స్పిరిట్ ఆఫ్ ద లా అని అర్థం. దేవుని యొక్క అక్షరార్థంగా రాయబడినటువంటి వాక్యము, దాంట్లో క్రీస్తు దాచబడి ఉన్నాడు. సో చదువు ఒకసారి, కంటిన్యూ. అవి నీవనుకొనుటకు అది ఆకాశమందు ఉండున్నది కాదు, మనము దాన్ని విని గైకొన్నట్లు ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవనుకొన్నెల్లా అది సముద్రపు అద్దరి మించున్నది కాదు. నీవు దాన్ని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది, నీ హృదయమున నీ నోట ఉన్నది. ఈ వచనాన్ని ఇప్పుడు కొత్త నిబంధనలో చదువుదాం. సేమ్ ఇదే వచనం అక్కడ రాస్తుంది. చదవండి ఒకసారి. 10వ అధ్యాయం 4వ వచనం. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ఎవరైతే దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండి ఆయన నమ్ముతూ బ్రతికే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దేవుని నమ్ముతున్నామా అనగానే చెయ్యెత్తాం కదా, చూడండి ఒకసారి. ఆయన నమ్ముతూ నమ్మకంగా ఉండే వాళ్ళందరికీ క్రీస్తు, ద క్రైస్ట్ ఈజ్ ద గోల్ ఆఫ్ ద తోరా. తర్వాత కంటిన్యూ, నెక్స్ట్. ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోషే వ్రాయుచున్నాడు. అయితే విశ్వాస మూలమగు నీతి ఇలాగు చెప్పుచున్నది, ఎవడు పరలోకంలోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు, లేకపోతే ఆ ధర్మమును క్రిందికి తేవడానికి, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి లేవనెత్తుటకు తెచ్చుటకు నీవు నీ హృదయములో అనుకొనవద్దు. అదేమని చెప్పుచున్నది వాక్యము లేదా ధర్మము లేదా క్రీస్తు నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ మాటకి ఇంకొక భాషలో అర్థం ఏంటంటే, అందరు నన్ను చూడండి ఒకసారి. దేవుని వాక్యము నీ యొద్దను నీ నోట నీ హృదయంలో ఉన్నది అనండి ఒకసారి మాట. దేవుని వాక్యము నీ యొద్ద నీ హృదయంలో నీ నోట ఉన్నది అనే మాటకు అర్థం ఏంటంటే, దీన్ని ఇంకా కొన్ని రెఫరెన్సెస్ ఉన్నాయి, వాటన్నిటినీ కలిపి ఒక స్టేట్మెంట్ చెప్తాను, గమనించండి ఒకసారి. తల్లి గర్భంలో ఉన్నటువంటి పిండం గురించి ఒక మాట చెప్తాను. తల్లి గర్భంలో ఉన్నటువంటి ఒక పిండము, ఆ పిండమట దేవుని వాక్యము మొత్తం తెలిసి ఉంటుందట. ఆ పిండానికి, తల్లి గర్భంలో ఉన్న ఫిటస్ లేకపోతే ఆ పిండం అని దేన్నైతే అంటామో దానికి దేవుని ధర్మశాస్త్రం అంతా తెలుసట, న్యాయ విధులు అన్నీ తెలుసట. ఇంకొక విషయం ఏంటో తెలుసా, ఆ పిండమట విశ్వం యొక్క ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు చూడగలదట. విశ్వం యొక్క ఈ దిక్కు నుండి అక్కడ దాకా మొత్తం చూడగలదట. ఇంకొక మాట చెప్పనా, ఈ పిండం అట
ఒక ఏంజిల్ అంటే దేవుని దూతని కూర్చోబెట్టి దేవుని వాక్యం నేర్పించగలట. దాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇది నేను ఒక్క వచనంలోంచి మాట్లాడలేదు. ఇది వ్రాయబడినటువంటి రెఫరెన్స్, లేకపోతే అది ఎక్కడుంది, ఎవరు చెప్పారు, ఎలా చెప్పారు, వీ హ్యావ్ డిఫరెంట్, చాలా పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఉంది దానికి. అయితే నా పాయింట్ వినండి ఒకసారి. నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే, దేవుని వాక్యము నీ యొద్దను నీ నోట్లో ఉందట. అయితే మనిషి పుట్టగానే అవన్నీ మర్చిపోతాడు. పుట్టగానే వాటన్నిటినీ మర్చిపోతాడు. ఎంత వాక్యమైతే తెలుసుందో, ఎంత వాక్యమైతే ఎరిగి ఉన్నాడో, పుట్టిన తర్వాత వాటిని మర్చిపోతాడు. ఇక్కడ ప్లెయిన్ పేపర్గా యథార్థవంతుడిగా భూమి మీదకి వచ్చి అన్నీ నేర్చుకోవాలి. ఇక ఈవిల్ ఇంపల్స్ని అధిగమిస్తూ దేవుని వాక్యమును నేర్చుకోవాలి. అయితే విషయం ఏంటంటే, గమనించండి ఒకసారి, కంటిన్యూ చేద్దాం ఒకసారి అక్కడి నుంచి. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యము అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. తర్వాత ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. తర్వాత ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. తర్వాత యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయువారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. ఓకే, తనకి ప్రార్థన చేయువారందరి ఎడల కృప చూపించడానికి ఆయన ఐశ్వర్యవంతుడు. నెక్స్ట్ వచనం 13. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయగలరు? వినని వానిని ఎట్లు విశ్వసిస్తారు? ప్రకటించువాడు లేకుండా ఎట్లా విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరములైనవి అని వ్రాయబడి ఉన్నది. తర్వాత ఆయనను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. చాలు, ఇక ఇక్కడతో మన సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఒకసారి. గాడ్ ఈజ్ గుడ్. దేవుడు మంచివాడు. ఆయన కాలంలను సమయంలను ఆయన న్యాయ విధులను ఇశ్రాయేలుకు తెలియజేశాడు. వాటిని మనము వారితో ఏకీభవించిన వారు. నీ జనమే నా జనము అనండి ఒకసారి. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దాన్ని తెలుసుకుంటున్నారు. దేన్ని తెలుసుకుంటున్నారు? దేవుని న్యాయ విధులను తెలుసుకుంటున్నారు. ఆయన న్యాయ విధుల ప్రకారం ఆయన న్యాయము తీర్చే ఒక రోజు ఉంది. దేవుడు తీర్పు తీర్చే ఒక రోజు ఉంది. ఏంటా రోజు? ఏ రోజు దేవుడు తీర్పు తీర్చేది? కొంచెం గట్టిగా అనగా అక్టోబర్ 3 సాయంత్రం 3వ తారీఖు. అయితే దేవుడు తీర్పు తీర్చే రోజు అని నమ్ముతున్నామా లేదా? దేవుడు తీర్పు తీర్చే దేవుడు అని నమ్ముతున్నామా లేదా? దేవుడు తీర్పు తీర్చే రోజు ఒక రోజు ఉన్నప్పుడు ఆయన తీర్పు, ఆయన న్యాయ విధులు. ఇప్పుడు సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అనే మాట వెనకాల దేవునికి ఉన్నటువంటి విషయం ఏంటంటే, చిన్న విషయం చెప్పేసి నేను ఈ రోజుకి ముగిస్తాను. గమనించండి ఒకసారి. సొదొమ గొమొర్రా పట్టణాలు ఉన్నాయి. వాటికి జడ్జిమెంట్ వచ్చింది. వాటి దోషము విస్తరించి జడ్జిమెంట్ అనగా వాటి నాశనం వాటికి ప్రకటించబడింది, తీర్పు తీర్చబడింది. అయితే దేవుని న్యాయ విధి ఏమంటుందంటే, దేవుడు న్యాయమైనటువంటి యథార్థమైనటువంటి న్యాయవంతుడు. ఆయన దేవుడు న్యాయవంతుడు అయి ఉన్న దేవుడు ఆ న్యాయమైనటువంటి తీర్పు తీర్చే ముందు వాళ్ళకు ఒక ఆప్షన్ ఇవ్వాలి. వాళ్ళకొక ఏమివ్వాలి? ఒక బెనిఫిట్ ఇవ్వాలి. ఎలాంటి బెనిఫిట్ అంటే, వాళ్ళ పక్షంగా నిలబడే ఒక వ్యక్తిని పెట్టాలి. ఒక అడ్వకేట్, ఉత్తరవాది కావాలి. ఉత్తరవాది అనేవాడు ఎవడు లేకుండా
దేవుడు తీర్పు తీర్చడం. వాళ్ళ తరపున వాదించే ఒకరు కావాలి. ఎవరి తరపున? సొదొమ గొమొర్రా పట్టణాల పక్షంగా ఒక ఉత్తరవాది కావాలి. అలాగే నినివే పట్టణ ప్రజల పక్షంగా వాదించడానికి, ప్రార్థన చేయడానికి, మధ్యవర్తిగా ఉండటానికి ఒక మధ్యవర్తి, ఉత్తరవాది ఒకరు కావాలి. అలాగే క్రీస్తు యేసు ఈ లోకంలోకి వచ్చేటప్పుడు ఆయన చెప్పిన మాట, కాలము సంపూర్ణమైనప్పుడు వచ్చాడు. కానీ ఆయన అన్న మాట ఏంటంటే, లోకము తీర్పు తీర్చబడ్డానికి నేను రాలేదు, కానీ తన ద్వారా ఎందుకు వచ్చాడట? భూమి మనము తీర్పు తీర్చబడ్డానికి క్రీస్తు లోకానికి రాలేదట. ఎందుకు వచ్చాడు? ఏం చేయడానికి? ఏదో పెదవులు కలుపుతున్నారు. రక్షించడానికి వచ్చాడు. అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ తీర్పు తీర్చబడింది అంటాడు. విశ్వసించని వానికి ఆల్రెడీ తీర్పు తీర్చబడి ఉండగా ఆ తీర్చబడ్డ వారి పక్షంగా నిలబడి ఉత్తరవాదిగా నిలబడడానికి ఆయన వచ్చాడు. అర్థమవుతుందిగా నేను మాట్లాడేది? ఈరోజు నువ్వు వెళ్ళి సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించు అంటే కూడా నువ్వు వెళ్ళి వాళ్ళకి ఎంత చెప్పాలి అన్నది పాయింట్ కాదు, కానీ వాళ్ళ పక్షంగా నిలబడడం ముఖ్యమైనటువంటి పని, విజ్ఞాపన చేయడం ముఖ్యమైనటువంటి పని. అర్థమవుతుందిగా నేను మాట్లాడేది? చూడండి ఒకసారి, ఆ యొక్క సర్వ భూ దిగంతముల వరకు వెళ్ళడం అంటే నీకు ఇప్పుడు చూడండి ఒకసారి, నినివే ప్రజల పక్షంగా యోనా నువ్వు వారికి సువార్త ప్రకటించాలి, లేకపోతే వారి తీర్పు వారికి ప్రకటించాలి అని చెప్తే దాని ఉద్దేశం ఏంటంటే, దేవుని న్యాయ విధి వేరే ఉంది. ఆయన న్యాయ విధి ప్రకారం నేను ఉత్తరవాదిగా అపాయింట్ చేస్తున్నాను అని అర్థం. ఎవరి పక్షంగా? నినివే వారి పక్షంగా. ఎవరు ఉత్తరవాది? ఇప్పుడు యోనా ఉత్తరవాది. సో అబ్రహాము, సొదొమ గొమొర్రా పట్టణాల పక్షంగా ఆయన ఉత్తరవాదిగా నిలబడి వాళ్ళ పక్షంగా వేడుకోవాలి, ప్రార్థన చేయాలి. అందుకనే యోనా ఏం చేస్తాడంటే, ఆ దినము ఆ పట్టణం ఎంత దూరం ప్రయాణం చేయొచ్చు? ఆ పట్టణం ఈ నుంచి అక్కడ దాకా ఒక ఏమంటామంటే ఒక దాన్ని నిలువున నడవాలంటే ఎంత టైం పడుతుంది? 3 days పడుతుంది. 3 రోజులు నడిచే అంత పట్టణం అది. అంత పెద్ద దేశం నినివే దేశం. అయితే ఆ దేశంలో ఎంత దూరం ప్రకటించాడు ఆయన సువార్త? ఎంత దూరం ప్రకటించాడు? చూసి చెప్పండి ఒకసారి. ఎంత దూరం ప్రకటించాడు ఆయన? దొరికిందా? ఎంత? చదువు. ఆ పట్టణములో ఒక దిన ప్రయాణం అంత దూరమే వెళ్ళాడు. యాక్చువల్గా వెళ్ళాల్సింది ఎంత? 3 దినాలంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు, కానీ ఆయన కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. యాక్చువల్గా తన జాబ్ తను చేస్తున్నాడు. ఏంటది? మనం చెప్పడం కాదు, కానీ నిలబడి ప్రార్థన చేయడం ప్రాముఖ్యమైనటువంటి విషయం. అయితే నా పాయింట్ ఏంటంటే, ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నానంటే, దేవుని మంచితనము ఆయన కాలంలో సమయంలో తన ప్రజలకి తెలియజేశాడు. ఈరోజు మనకు కూడా తెలియకుండా ఉందనుకోండి, ఊరికే వెళ్ళిపోతాం. ఎరుగకయే మనం అనేక సంవత్సరాలు గడిపుండొచ్చు. మన పితరులు గడిపుండొచ్చు, మన పూర్వీకులు గడిపుండొచ్చు. ఈరోజు తెలుసుకున్న ఒక విషయం అర్థమైంది ఏంటంటే, ఒక రోజున దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవుని తీర్పు కొన్ని రకాలు ఉంది. ఉదాహరణకి ప్రతిరోజు ఉదయాన్నే తీర్పు తీర్చడం కానివ్వండి, లేకపోతే నెల మొదటి రోజు తీర్పు తీర్చడం కానివ్వండి, సంవత్సరానికి మొదటి రోజు తీర్పు తీర్చడం, ఇవన్నీ కూడా అంత్య దినాల్లో ఒక రోజున దేవుని ఎదుట నిలబడి మనం తీర్పు పొందుతాం కదా. క్రైస్తవులైనటువంటి మనకి ఒక తీర్పే తెలుసు, అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి తీర్పు తీరుస్తాడు దేవుడు అని. కానీ దేవుడు ఏలుచున్నాడు, ఆయన న్యాయ విధులు ఈ భూమి మీద ఉన్నాయి అంటే ఆయన ఇంకా న్యాయం తీరుస్తున్నాడు అని అర్థం. అంటే ఇప్పటికీ తీర్పులు తీర్చబడుతున్నాయి అని అర్థం. ఫైనల్ జడ్జిమెంట్ కంటే ముందే సంవత్సరానికి మొదటి రోజున, నెలలో మొదటి రోజున, తర్వాత దినములో మొదటి రోజున దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. ఆ రోజు ఆహారం, ఆ రోజు భోజనం, ఆ రోజు కృప, ఆ రోజుకి ఇవ్వాల్సినవన్నీ తీర్పు ద్వారా మనం పొందుతున్నాం. ప్రార్థన గురించి మాట్లాడేటప్పుడు మనం ప్రార్థన చేయట్లేదు, కానీ జడ్జిమెంట్ దగ్గరికి వెళ్ళి, జడ్జి దగ్గరికి వెళ్ళి వేడుకుంటున్నాం. అందుకని ఏమని రాసి ఉంటుంది? ప్రార్థన పేరేం పేరు? తెఫిలా అనే మాటకి ఆ యొక్క తీర్పు దగ్గరికి వెళ్ళి వేడుకుంటున్నాం. ఒక సుంకరి, ఒక నీతిమంతుడు, లేకపోతే సుంకరి ఒక పరిసయుడు ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళినప్పుడు వారిద్దరిలో ఒకడు, అనగా సుంకరి, వానికంటే నీతిమంతుడిగా తీర్చబడి
వెళ్ళాను. తీర్పు పొందాడట. గమనించండి ఒకసారి. ఈ తీర్పు పొందే దానికోసం ప్రార్థన చేస్తున్నాం. అయితే విషయం ఏంటంటే, ఈ యొక్క తీర్పు పొందే సమయంలో మనము నెక్స్ట్ ఇయర్ 5785 ఎలా ఉండబోతుందో దానికి సంబంధించిన తీర్పు పొందే రోజు అది. తీర్పు పొందే రోజు గమనించండి ఒకసారి. ఆ తీర్పు పొందే రోజు దేవుడు మనం ఈ ప్రీవియస్ ఇయర్ అనగా గడిచిన సంవత్సరం ఏం చేశాం, ఎలా జీవించాం, ఎన్ని రిజెక్ట్ చేశాం, ఎన్ని రెఫ్యూజ్ చేశాం, ఎన్ని తృణీకరించాం, దేవుని వాక్యాన్ని, దేవుని ప్రత్యక్షతని, దేవుని యొక్క పిలుపుని, దేవుని యొక్క నడిపింపుని ఎన్నిసార్లు రిజెక్ట్ చేశామో ఇవన్నీ కూడా తీర్పు తీర్చబడే రోజు అది. ఈ తీర్పు ఎలా ఉంటుందంటే, ఒకవేళ మామూలుగా ఫైనల్ ఎగ్జామ్ రాయడానికి ముందు పిల్లలకి ఫైనల్ ఎగ్జామ్ డైరెక్ట్గా బెటర్ కదా. ముందే ఇక వీక్లీ టెస్ట్ ఉంటుంది, లేకపోతే మంత్లీ టెస్ట్ ఉంటుంది, లేకపోతే క్వార్టర్లీ టెస్ట్ ఉంటుంది. సో అన్నీ టెస్ట్ పెట్టుకుంటూ ఫైనల్ టెస్ట్. అలాగే ఈ తీర్పు కూడా అలాంటిదే. సంవత్సరములు జరుగుచుండగా దేవుడు తన కార్యమును నూతనపరుస్తున్నాడు. అంటే నూతనమైనటువంటి తీర్పులోనికి, అంటే ఈ తీర్పులు అనేవి ఫైనల్ జడ్జిమెంట్లోకి నడిపించడానికి ట్రయల్స్ లాంటివి, మనల్ని ప్రిపేర్ చేస్తాయి. సో విషయం ఏంటంటే, ఆ రోజున మనం పొందబోయే తీర్పు ఎంత గొప్పదో, ఎంత ఘనమైందో తెలియజేయడం కోసం ఈ మాట చెప్తా ఉన్నాను. గమనించండి ఒకసారి. అయితే ఆ తీర్పు మనము చేసిన పాపము, దోషము, అతిక్రమాలు, లేకపోతే కైండ్నెస్, చారిటీ, వీటన్నిటి కూడా అవి కన్సిడర్ చేయబడతాయి. అయితే అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఎంత పాపము, ఎంత దోషము, ఎంత అపరాధము అన్నది కాదు, కానీ ఈ చివరి దినాల గురించి ప్రత్యక్షత ఎవరైతే పొందుకున్నారో, లేకపోతే ఎవరికైతే ఈ వాక్యం తెలియజేయబడిందో, ఎవరైతే పశ్చాత్తాపము, మారు మనసు అనండి ఒకసారి. ఇందాక చదివిన భాగంలో దేవుని ప్రార్థన చేయడం, నోటితో ఒప్పుకోవడం, హృదయమందు విశ్వసించడం, నోటితో ఒప్పుకోవడం అనండి ఒకసారి మాట. హృదయమందు విశ్వసించడం, నోటితో ఒప్పుకోవడం, ఇవి మనిషిని రక్షిస్తాయి. అయితే విషయం ఏంటంటే, ఎవరైతే పశ్చాత్తాపడి మారు మనసు పొంది ఒప్పుకోలు కన్ఫెస్ చేస్తున్నారో, వారు తమ పశ్చాత్తాపాన్ని బట్టి, సో ఈ సోల్ అకౌంటింగ్ డేస్ అని పిలువబడే చివరి ఈ 40 days ఏవైతే ఉన్నాయో, ఇవి దేవుని న్యాయ విధులకు సంబంధించినటువంటి డేస్ ఇవి. ఇంకో విషయం తెలుసా, నినివే ప్రజలకి ఎన్ని రోజులు విధించబడింది? 40 రోజులు. ఓకే, ఆ 40 రోజులు దేని గురించి చెప్తున్నాయి? ఏ 40 రోజులు అవి? ఇవే రోజులు, సోల్ అకౌంటింగ్ డేస్ అవి. ఏలూలు మాసం 1వ తారీఖున యోనాకి ప్రత్యక్షత వచ్చింది. ఏలూలు మాసం 1వ రోజున, ఏలూలు మాసం 1వ తారీఖున ఆయన ప్రత్యక్షత పొందుకున్నాడు. అంతేకాదు, హగ్గై గ్రంథం 1వ అధ్యాయం చదవండి ఒకసారి. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం చదవండి ఒకసారి, మొదటి వచనం. రాజైన దర్యావేషు ఏలుబడియందు 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గై ద్వారా యూదా దేశం మీద అధికారియు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు రాసింది 6వ నెల 1వ తారీఖు. 6వ నెల 1వ తారీఖు అంటే ఏ డేట్ అది? ఏలూలు మాసం 1వ తారీఖు అని అర్థం. ఏలూలు మాసం 1వ తారీఖున అని అర్థం. చూడండి ఒకసారి. అంటే సేమ్ 40 daysకి ముందు ఏం చెప్పబడుతుంది అక్కడ? కంటిన్యూ చేయమా, 2వ వచనం చదువు డైరెక్ట్గా. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గై ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకోండి. మీరు విస్తారముగా విత్తిన మీకు కొంచెమే పండుతా ఉంది. మీరు భోజనం చేసిన ఆకలి తీరకై ఉన్నది. పాపము చేయుచున్నను దాహము తీరకై ఉన్నది. బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనల గురించి ఆలోచించుకోండి. ఇది ఏ డే రోజు చెప్పబడింది? ఏలూలు మాసం 1వ తారీఖు, సోల్ అకౌంటింగ్ డేస్కి ముందు రోజు చెప్పబడింది. సో ఇక్కడ నుంచి ఏం చేయాలి అనగా, స్పిరిచువల్లీ మనం మిస్ అయిన పాయింట్స్ ఏంటి, ఆత్మీయంగా, ఎథికల్గా, కైండ్నెస్ పరంగా,
దేవుని మంచితనంలోనికి మనము ప్రవేశించని ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయో దేవుని మంచితనాన్ని బట్టి ఒక కృప మనకు అనుగ్రహించబడింది. ఒకటేంటంటే ఆయన న్యాయ విధులు తెలియజేయబడ్డాం. ఆయన మంచితనాన్ని బట్టి మొదటిది, ఆయన మంచితనాన్ని బట్టి మనం ఏమేమి చూస్తామంటే ఆయన న్యాయ విధులు తెలియకుండానే మన మీదకి శిక్ష జడ్జిమెంట్ రావట్లేదు. ఒకటి, దాన్ని తెలియజేస్తున్నాడు. రెండు, తెలియజేయడం మాత్రమే కాదు, ఉత్తరవాదిగా నిలబడే ఒక వ్యక్తి కోసం చూస్తున్నాడు. తెలియని వాళ్ళ కోసం, ఇప్పుడు నాకు తెలియదు అనుకోండి, నేను తెలియకుండా, నేను నశించిపోకుండా ఉండడం కోసం నా కోసం నిలబడి ప్రార్థన చేసే ఒక ఉత్తరవాదిని ఆయన వెతుక్కుంటున్నాడు. నెక్స్ట్ మూడోది ఏంటంటే, ఉత్తరవాదిని వెతుక్కోవడం మాత్రమే, నియమించుకోవడం మాత్రమే కాదు, మూడో విషయం ఏంటంటే ఆయన తన మంచితనాన్ని బట్టి నేను చేసిన దాన్ని కాకుండా చివరిలో నేను పశ్చాత్తాపడితే పశ్చాత్తాపం మారు మనస్సు ఒప్పుకోలని ఆయన కన్సిడర్ చేసి దాన్ని బట్టి యోనా గ్రంథం 3వ అధ్యాయంలో ఆఖరి 3 వచనాలు చదివితే ఒకసారి చూడండి, ఒకసారి లేకపోతే చదవండి, ఒకసారి 4వ వచనం చదవం, ఒకసారి 3వ అధ్యాయం 4వ వచనం. యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరం ప్రయాణం చేసి ఇక 40 దినములకు నీనెవె పట్టణము నాశనమగునని 40 days ఈ యొక్క పట్టణానికి నియమించబడింది, దేవుని తీర్పు రాబోతుంది అని ప్రకటన చేయగా నీనెవె పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని నమ్ముకున్నారట. వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసమును చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొని నీనెవె రాజునకు తెలియజేయబడింది. అతడును తన సింహాసనాన్ని దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజు అయిన తానును ఆయన మంత్రులను ఆజ్ఞయ్యగా ఒకవేళ దేవుడు మనస్సు తిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనలను లయము కాకుండా తన కోపాగ్ని నుండి చల్లార్చుకొనును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. తర్వాత మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి, ఓన్లీ ఉపవాసం ఉండమని చెప్పట్లేదు, తమ దుర్మార్గతని, ఈవిల్ని విడిచిపెట్టాలి. ఆ ఈవిల్ని విడిచిపెట్టడానికి ఎలాంటి దారిలో విడిచిపెడతాం? ఏది ఈవిలో ఎవరు చెప్తారు? మనకి ఏది ఈవిలో ఏది గుడ్డో చెప్పేది ఎవరు? దేవుడు చెప్తాడు. ఆయన న్యాయ విధులు తెలియజేస్తాయి. అంటే దేవుని వాక్యముల దగ్గరికి వెళ్ళి పరీక్షించుకోమని అర్థం. తర్వాత తమ బలాత్కారమును అనగా అన్యాయమును విడిచి మానివేయవలను. మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకునవలెను. జనులు మనస్ఫూర్తిగా వేడుకొనవలెను అని దూతలు నీనెవె పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. 10వ వచనం. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా, తమ ఉపవాసం చేస్తున్నారు, ఉపవాసాన్ని దేవుడు చూశాడని రాయట్లేదు అక్కడ, తమ చెడు నడతలని మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన ఏ తీర్పు అయితే ఏ రోజైతే జరగబోతుందో ఆ తీర్పు జరిగే ఆ తీర్పును దేవుడు మార్చుకుంటున్నాడు. ఇది దేవుని మంచితనం. ఆమేన్. ఒకటి, దేవుని మంచితనాన్ని బట్టి దేవుని కట్టడలు న్యాయ విధులు తన ప్రజలకు తెలియజేశాడు, తెలియక ఉంచలేదు. తన ప్రజలకు తెలియజేసి తన ప్రజలతో ఏకీభించిన వారికి అవి తెలుస్తున్నాయి. నీకు నాకు ఈరోజు ఇవి ఎందుకు తెలిసాయంటే ఆ ప్రజలతో నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు అన్నాం కాబట్టి మనకు తెలిసింది. ఒకటి. రెండోది, ఆ తెలియజేయడం మాత్రమే కాదు, దేవుడు తీర్పు తీర్చాడు. ఆ తీర్చిన తీర్పును డైరెక్ట్గా అమలుపరచకుండా ఉత్తరవాదుల్ని వెతుక్కుంటున్నాడు. అనగా విజ్ఞాపనకర్తల్ని, మోసే లాంటి వారిని, సమూయేలు లాంటి వారిని, యోబు లాంటి వారిని, లేకపోతే ఇక్కడ మనకు కనపడుతున్న యోనా, అబ్రహాము లాంటి ఆ ఉత్తరవాదుల కోసం చూస్తున్నాడు. ఒక సువార్తికుడు, ఒక అపోస్తలుడు, ఒక ప్రవక్త, ఒక ఉపదేశకుడు, ఒక బోధకుడు మన కొరకు నిలబడుతున్నారు. వాళ్ళు నిలబడి ప్రకటన చేస్తున్నారు. ప్రకటన చేసేది ఒక దినమంతనే. 3 దినాల దూరం వెళ్ళొచ్చేమో, కానీ ప్రకటన చేసేది ఒక దినమంతనే. కొంత భాగం మాత్రమే మనకి ప్రకటన చేయబడుతుంది, అంత ప్రకటన చేయబడట్లేదు. మిగిలిందంతా మనం ప్రయాణం చేయాలి. మిగిలినదంతా మనం సొంతంగా ప్రయాణం చేయాలి. గమనించండి ఒకసారి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడం వెనకాల దేవుడు ఉత్తరవాదుల కోసం వెతుకుతున్నాడు. అంటే పోయి చెప్పండి, నమ్మించండి, ఒప్పించండి కాదు, కానీ వాళ్ళ పక్షంగా నిలబడమని అర్థం. అంటే ఒక దినమంతేమో ప్రయాణం చేయాలి, 2 దినములంతనేమో ప్రార్థన చేయాలి. ఏం చెప్పాను నేను? ఒక దినమంతా ప్రయాణం చేసి సువార్త చెప్పాలి, 2 దినాలంతా
ప్రార్థన చేయాలి, అనగా విజ్ఞాపన ప్రార్థన. సో విజ్ఞాపన ప్రార్థనలో ఏకీభవించడం, తర్వాత ఇవన్నీ మనకు చెప్పబడుతున్న విషయాలు, మనకు తెలిసిన విషయాలు, మనం నేర్చుకున్న విషయాలు. చూడండి ఒకసారి, దేవుని వాక్యంతో ఏకీభవించడం, కట్టడలు నేర్చుకోవడం, ఆయన విధులను గౌరవించడం, తర్వాత ఆయన కట్టడలు నేర్చుకోవడము, గౌరవించడము, ఇవి మాత్రమే కాదు. అంతేకాదు ఇంకేం నేర్చుకున్నాం మనం? ఆయన విజ్ఞాపన ప్రార్థనలతో, విజ్ఞాపన కర్తలతో ఏకీభవించుట. తర్వాత చూడండి ఒకసారి, ఈ ఏకీభావము, మందిరం కట్టడానికి ఇంకా సమయం రాలేదు, లేకపోతే మనం ఇంకా టైం ఉంది, ఇంకా కొంచెం టైం ఉంది అనుకునే వాళ్ళందరికీ ఈ యొక్క మాటలు చెప్పబడతా ఉన్నాయి. సో తర్వాత దేవుని మంచితనాన్ని బట్టి, ఒక పక్కేమో దేవుని మంచితనం ఉంది, ఇంకో పక్కనేమో మన ఈవిల్ కనపడతా ఉంది. దేవుని మంచితనం వినేది మనం, ఎందుకంటే మన దుష్టత్వం నుంచి మారి విడుదల పొంది ఆ యొక్క మంచితనం వైపు నడవడానికి. ఆ మంచి ఫలం ఫలించని ప్రతి చెట్టు వేరున గొడ్డలి పెట్టబడి ఉంది అని చెప్పబడుతూ ఉంది. దేవుని యొక్క మంచితనాన్ని బట్టి, ఒకటి తన కట్టడలు నేర్పిస్తున్నాడు తన ప్రజలకి, రెండు ఆ యొక్క ప్రజలతో ఏకీపించిన వారు దాన్ని తెలుసుకుంటారు. రెండవ విషయం ఏంటంటే దేవుడు ఉత్తరవాదుల్ని వెతుకుతున్నాడు. మూడవది ఏంటంటే ఆ ఉత్తరవాదులు ప్రకటించిన ప్రకటన సువార్త ఏదైతుందో దాన్ని బట్టి పశ్చాత్తాపం, మారు మనసు ఎక్కడ ఉంటుందో ఆ మారు మనస్సును బట్టి దేవుడు తన తీర్పును పునరుద్ధరిస్తున్నాడు, అనగా తన తీర్పును పునరాలోచనలోకి, అనగా మళ్ళీ రివైజ్ చేస్తున్నాడు. అందరం లేచబడదాం, ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. అందరం లేచబడదాం ఒకసారి. పరమ తండ్రి, మా దేవా, మీకు వందనాలు, స్తోత్రం నాయనా. ప్రతి నిర్లక్ష్యము, ప్రతి అలక్ష్యము మాలో నుండి తొలగించబడినట్లుగా మీ వాక్యము చేత మరొకసారి మమ్మను దర్శించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు నాయన, స్తోత్రము తండ్రి, మీకు వందనాలు. మనోనేత్రాలు వెలిగించండి, జ్ఞానము ప్రత్యక్షత కలిగిన మనస్సు దయచేయండి. వందనాలు, స్తోత్రం నాయన, మీకే వందనాలు. మీ కార్యములు మా ఎడల విస్తరింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎస్ లార్డ్. మనోనేత్రాలు వెలిగించండి నాయన. మీ కట్టడలు, మీ న్యాయ విధులు సంవత్సరం వెంబడి సంవత్సరం గడుస్తూ ఉంటే మాకు అనేకం నేర్పిస్తూ ఉన్నారు, బోధపరుస్తూ ఉన్నారు, జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. వాటన్నిటిని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో ప్రత్యేకంగా ఈరోజు వినిపించబడిన వాక్యము మా హృదయాల్లో, మా వ్యక్తిగత జీవితాల్లో స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. కేవలం మీకే వందనాలు, స్తోత్రం నాయన. మీ సన్నిధిని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినపు కృపను బట్టి, కనికరాన్ని బట్టి మీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. వందనాలయ్యా. మీ నామము మా మధ్యలో సన్నతించబడినట్లుగా విన్న వాక్యం మా హృదయంలో స్థిరపరచమని వేడుకుంటూ 5785లోకి మేము విశ్వాసంతో వెళ్ళడానికి కృప దయచేయండి. ఆ యొక్క 5785కి సంబంధించిన ఇదిగో మంచితనాన్ని బట్టి మీకు వందనాలు. మీ మంచితనపు జాడలు సారము వెదజల్లుతూ ఉండగా ఇదిగో మేము వాటిని అనుభవించడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సంవత్సరంలో జరుగుతూ ఉంటే మీ యొక్క జాడలు మీ యొక్క జాడల సారం వెదజల్లుతున్న మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రం నాయన. మీ కార్యంలో మా ఎడల నూతనపరచండి. మీకే వందనాలు. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకు మాత్రమే ఆరోపిస్తున్నాం. ఏకీవించిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి ఇదిగో వందనాలు, స్తోత్రం నాయన. విన్న వాక్యం వారి హృదయాల్లో స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు కమ్యూనిలో చేయి వేయబోతున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాను నాయన. ఇదిగో సంపూర్ణమైన వాక్య పరీక్ష చేసుకొని, వాక్యంతో తమను తాము శుద్ధి చేసుకొని, పరీక్షించుకొని, వాక్యంతో ఏకీవించిన వారే ఇదిగో తమని తాము మీ సన్నిధికి అప్పగించుకుంటూ, దేవా మీకు వందనాలు. మీరు మాత్రమే మహిమ పొందులాగున ఈ దినపు కృప మా అందరి ఎడలా విస్తరింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. కేవలం మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రమునైనా మీకే వందనాలు. ఏకీవించిన వారి దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో వారి అక్కర్ల అవసరతలు తీర్చి ఇదిగో వాక్యమును స్థిరపరిచే సూచక్రియల చేత, మాత్కార్యాల చేత, అద్భుతాల చేత దర్శించమని ప్రార్థన చేస్తూ మీ కార్యంలో మా ఎడల విస్తరింపజేయమని వేడుకుంటూ స్తుతించి ఆరాధించి ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.